నాగపంచమి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో వైదేహి పెళ్లి ఎలా అయినా జరుగుతుంది అని ఇంట్లో అందరితో అంటూ ఉంటుంది. ఇంకా ఆలోపు మోక్ష వచ్చి నాకు మేఘనకి పెళ్లి జరగదు అని అంటాడు. ఇంకా చిత్ర ఏమో పాముల పిల్ల మాయలో పడి ఇలా మాట్లాడుతున్నాడని వెటకారంగా మాట్లాడుతుంది. ఇంకా వైదేహి మేఘన పరిస్థితి ఏంటి అని అంటుంది. ఇదంతా మేఘన నేను కావాలని నటించాం అని అంటాడు మోక్ష. ఇంకా శబరి మంచి పని చేసావు మనవడా అని హ్యాపీగా ఫీల్ అవుతది. ఇంకా వైదేహి ఏమో నేను ఆ పంచమిని ఏ జన్మలోనూ కోడలిగా ఊహించుకోలేను అని అంటుంది. ఇంకా మోక్ష వైదేహి ఒకరినొకరు కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా మోక్ష అన్నయ్యలు కూడా వైదేహికి నచ్చ చెప్తారు. కానీ వైదేహి మేఘనతోనే మోక్ష పెళ్లి జరిపిస్తా అని అంటుంది. ఈ మాటలన్నీ పంచమి బయట నుంచి వింటుంది. ఇంకా ఇక్కడేమో జ్వాల రూపంలో ఉన్న నంబూద్రి కరాలి ఫణేంద్రకి మన మాటలు వినిపించలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ లోపు వైదేహి మేఘన అని గట్టిగా అరుస్తుంది. ఇంకా మేఘన వైదేహి దగ్గరికి వస్తుంది. నువ్వు కూడా నన్ను మోసం చేయడానికి రెడీ అయ్యావా అని మేఘనని నిలదీస్తుంది. ఫైర్ అవుతది. ఇంకా జ్వాల ఏమో మేఘన ఎప్పటికి కూడా మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగానే ఉంటుంది అత్తయ్య అని మేఘనకి సపోర్ట్ చేస్తా మాట్లాడుతుంది. ఇంకా ఇంట్లో అందరికీ మోక్ష పెళ్లి విషయంలో కొంచెం వాదన జరుగుతుంది. ఇంకా ఆలోపు పంచమి వచ్చి నేను ఆయన్ని పెళ్లికి ఒప్పిస్తాను అత్తయ్య అని అంటుంది. ఇంకా వైదేహి ఎవరు నీకు అత్తయ్య బయటకు పో అని అంటుంది. ఇంకా నిన్ను ఎన్ని తిట్టినా కానీ మళ్ళీ ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని అంటుంది. మెడపట్టుకుని గెంటేస్తది. ఇంకా పంచమి అత్తయ్య అని గట్టిగా అరుస్తది. వైదేహి పంచమిని కొడుతుంది. ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇంకా పంచమి సీరియస్ గా ఇంకోసారి నాపై చెయ్యెత్తితే మర్యాదగా ఉండదు అత్తయ్య అని వార్నింగ్ ఇస్తది. నేను తలుచుకుంటే ఇప్పుడే మోక్షబాబుని నాతో తీసుకువెళ్ళిపోయేదాన్ని అని అంటుంది. ఇంకా ఇక్కడ నా భర్తతో కలిసే ఉంటాను, ఎవరైనా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తది. ఇంకా మోక్ష మీ గొడవల్లోకి నేను రాను, మీరే చూసుకోండి అని వెళ్ళిపోతాడు. ఇంకా శబరి పంచమిని పొగిడి వైదేహిని మాటలు అంటుంది. మేఘన పంచమిని లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా ఇదంతా విన్న ఫణేంద్ర పంచమిలో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటా ఉంటాడు. ఇంకా మేఘన ఏమో నాకు చాలా హ్యాపీగా ఉంది పంచమి అని అంటుంది. ఇంకా రేపటి ఎపిసోడ్ లో మోక్ష పంచమి గుడికి వెళ్తారు. మోక్ష ఏమో గుడిలో సుబ్బుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పంచమి ఏమో దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో